హలో హలో శాంతయ్య గారు, అమ్మా బిడ్డ, నిజంగా ఇవాళ మా బొబ్బిళ్ళపాడు బళ్ళారి రాఘవ కళా వేదికను పునీతం చేశారమ్మా. ఈ ప్రేక్షక లోకం అంతా కూడా సమ్మోహనం చేశారు. మీరు మా బొబ్బిళ్ళపాడు గ్రామాన్ని రస బృందావనం చేశారు. వాళ్ళు మీరు ఇద్దరు కూడా ఎంత అద్భుతంగా పోటీ పడి నటించారు. ఇవాళ ఆంధ్రదేశంలో ఇటువంటి భవానీ శంకరుడు, ఇటువంటి చింతామణి లేరు అని చెప్పి నేను చెప్పగలుగుతాను. అంత గొప్పగా చేశారు. నీకు ఏమిచ్చి మీరు రుణం తీర్చగలరు? చాలా చాలా గొప్పగా చేశావు నాన్న. నీకు భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్య విషయాలు ఇచ్చి ఇంకా మేము అభివృద్ధి రావాలి. అమ్మా అమ్మా అమ్మా, ఇంత కష్టపడ్డావు, ఇంకొంచెం కష్టపడతావు అమ్మా. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో నేరవేరగలరా ఆ పాట పాడమ్మా. నారద మహర్షి ఉపదేశించిన వ్రత విధానం వలన శ్రీకృష్ణుని ప్రణయధనమెల్లా నేటితో నా వశీకృతము కానున్నది. నేటి నుండి శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడు. నేటి నుండి శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడు. నేటి నుండి శ్రీకృష్ణుడు ఈ సత్యభామా విధేయుడు. నేటి నుండి నా నాథుడు నా మాట
అలాగే మా బాబాయ్ గారు ఈ నందిగామ ప్రాంతానికే కాదు, మా ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులు ఎక్కడున్నా వాళ్ళందరి పాలిటి కళా బంధువీన, ఒక పదవి లేకపోయినా మా కళాకారుల కోసం, కళల కోసమే నిరంతరం పరితపించి ఆయన జీవితాన్నే త్యాగం చేసినటువంటి గొప్ప మహా మనిషి మన బొబ్బిళ్ళపాటి గోపాలకృష్ణ సాయి గారు. ఆయన ప్రేమను చూరగొనడం మా పూర్వజన్మ సుకృతం, ఆయన ఆశీర్వాదాన్ని పొందడం మా జీవితం ధన్యం. వారుండగా మేము నాటకాలు ఆడడం మా జీవితానికి ఇంకా వేరే ఏ అవసరము లేదు, ఇది చాలు జీవితానికి. అటువంటి వారి ముందర మనం ప్రదర్శించడం, వారి ఆశీర్వాదం చూరగొనడమే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పుణ్యం, నేను ఈ కళామ తల్లికి చేసుకున్న పుణ్యం, నా గురువులు నాకు నేర్పించిన పుణ్యం. మీ అందరి అభిమానం, మీ ప్రేమ వారి ముందర నేను ప్రదర్శించడం, వారి ప్రేమను, వారి అనురాగాన్ని, వారి ఆశీర్వాదాన్ని చూరగొనడం అనేది నా పూర్వజన్మ సుకృతం. అటువంటి వారు నన్ను, నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ, ఎవ్వరికీ హృదయం లేదు, ఎవ్వరూ రూపాయి కూడా ఇవ్వడం లేదు నా చిట్టి తల్లికి, నా బంగారు తల్లికి కష్టపడుతుందని ఆయనే ఇచ్చాడు 500 రూపాయలు. మీ అందరి తరపున ఇచ్చాడు ఆయన మాకు 500. కళాకారులకు 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు వచ్చినంత సంతోషపడే వ్యక్తి ఆయన. నా కూతురు దగ్గర నేను ఇంత కష్టపెట్టాను, నా చిట్టి తల్లికి ఇవ్వాలి నేనని కళాభిమానంతో నాకు ఆశీర్వదించాడు. ఇది నాకు 1 కోటి రూపాయలతో సమానం ఈ 500. దీన్ని ఖర్చు కూడా పెట్టను, నేను ఖచ్చితంగా దాచుకుంటాను, వారి ఆశీర్వాదంగా భావిస్తాను. వారికి ఆ కళామ తల్లి, ఆ నటరాజస్వామి, మా అందరి ప్రేమ, మా అందరి అనురాగం, ఆయన నిండు నూరేళ్లు సజీవంగా మా ముందుంచి ఇంకా మా కళాకారులకి ఎంతో సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఆయనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఈ రంగస్థలం మీద హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని ఆశీర్వాదం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరూ కూడా మరొక్కసారి ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమిచ్చినా తక్కువే, అటువంటి మనిషికి ఏమిచ్చినా తక్కువే. మీ ఊరు చేసుకున్న పుణ్యం ఆయన మీ ఊరిలో పుట్టడం, ఎంతమందిని ఈ ఊరికి రప్పించుంటాడు, ఎంత మంచి మళ్ళీ ఈ ఊరికి ఆయన చేసుంటాడు. మీ ఒక్క ఊరికే కాదు, మా కళాకారులందరికీ ఎంతమందికి పెన్షన్లు ఇప్పించాడు. ఇప్పటికీ పదవిలో లేకపోయినా, ఆ గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో గౌరవం లేకపోయినా ఆయన పొయ్యి కూర్చుని గంటలు వెయిట్ చేసి, నాకు తెలుసు ఆయన వెళ్ళి మా తరపున ఎన్ని వినతి పత్రాలు ఇచ్చుంటాడో. ఇదే చింతామణి నాటకానికి అయ్యా ఇవ్వండి, మా కళాకారులు ఎంతోమంది బాధపడుతున్నారు, రోడ్డును పడిపోయే వాళ్ళ జీవితాలని ఆయన ఆ వయసులో ఒక మనిషిని తోడు తీసుకుని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి మా కళాకారుల కోసం ఆయన జీవితం ధారపోసాడు. మేమందరము ఈరోజు సుభిక్షంగా ఉన్నాం, సువిశాలంగా తిరుగుతున్నాం. కానీ ఆయన మా వెనక, మా బ్యాక్ బోన్ ఆయన, మా అందరి పాలిట, తిరగలేని వాళ్ళ పాలిట వరం, దేవుడు ఆయన. అటువంటి మనిషి మీ ఊరిలో జన్మించడం మీ గడ్డ చేసుకున్న పుణ్యం, ఈ నందిగామ ఏరియా చేసుకున్న పుణ్యం, మా కళాకారుల పుణ్యం. వారికి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఇవ్వాలి. గట్టిగా కొట్టండి చప్పట్లు. ఏం పోయింది, కొట్టేది చప్పట్లేగా, ఇంకేమైనా ఇస్తున్నారా? కొట్టాలి. కళాకారులకే కాదు, అటువంటి మహామనిషికి మనం చేయగలిగింది గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ని ఎంకరేజ్ చేస్తే 100 ఏళ్ళు తిరిగి మీ అందరికీ సేవ చేసుకుంటాడు ఆయన. అటువంటి వాళ్ళు ఉండాలి. 100కో 1 కోటికో ఒక్కళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు బతికించుకోవాలి మనం. వాళ్ళ నిండు 100 ఏళ్ళు ఆయుష్యమని రోజు దండం పెట్టుకోవాలి మనం. వారికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలి, మా అందరినీ పోషించాలి. మీ ప్రేమను మేమందరం చూరగనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్ గారు. నమస్కారం. ఎందుకంటే ఎక్కువ చెప్పాలని ఉన్నా. నాటకం ఉంది, పెద్ద నాటకం పెట్టారు. కొన్ని ఏళ్ల తర్వాత చింతామణి నాటకం పెట్టారు. 5 సంవత్సరాల నాటకం కనుమరుగైపోయింది. ఈ రోజు మళ్ళీ పెట్టారు ఈ నాటకాన్ని. చివరి వరకు చూడండి, మీ ఆశీర్వాదం మా అందరికీ అందించి పంపించండి. 10 ఊర్లలో ఆడే నాటకం వేరు, బబ్బిళ్ళపాడులో ఆడే నాటకం వేరు. కొట్టలయ్యా. ఎందుకనంటే బయట మేము ఎలాగో ఆడేస్తాం నాటకం, ఆయన ముందర ఆడాలంటే భయం. ఆయన ముందర నాటకంలాగే ఆడతాం. నాటకం మొత్తం మీకు చూపిస్తాం. చివరి వరకు చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పంపండి. అలాగే మా గురువు గారు, మా వారు కలిగట్ల సత్యబాబు గారు, ఆయన వీర్రాజు గారు, వీళ్ళిద్దరూ కూడా మాకు 2 కళ్ళు. ఈరోజు మా నాటకం ఇంత స్పీడ్గా పరిగెడుతుంది, ఒక టైమింగ్లో వెళ్ళిపోతుందంటే వాళ్ళిద్దరూ నడిపిస్తున్నారు ముందుండి. అటువంటి ఆర్కెస్ట్రా మాకు ఆంధ్ర రాష్ట్రంలోని నా వాళ్ళని నేను చెప్పడం కాదు, ఇది నిజం. ఎవరికైనా సరే ఆ నాటకాన్ని బతికించగల సమర్థులు వీళ్ళు. నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వారికి కూడా మీ అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే మనం నాటకంలోకి వెళ్ళిపోదాం. మా బాబాయ్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంత బుగ్గి అయినదేమయ్యా. దివ్యస్థలంబగు తిరుపతి కొండలో కోటి మూకలు వాదు మలిపినావు.
ఏమి వ్యాపారమో ఏమో కానీ నాయన గారు ఎలా నిర్వర్తించారో కానీ ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటున్నాం. కొంత సమయం చిక్కకున్నది. భగవన్ నామస్మరణ చేసుకున్నటకు ముక్కు మూసుకొని జపతపంబులు ఆచరించవలన కాస్తంత సమయం చిక్కినప్పుడెల్లా ఆ లీలా మానుష విగ్రహుణ్ణి మనసారా ఛాదించుటయే ఉత్తమ మానవుడి లక్షణము కదా. ప్రభు అమృత పానం రాధే